ఓం నమో వెంకటేశాయ. మిత్రులందరికీ నమస్కారం. మన ఛానల్లో ధర్మ సూక్ష్మాలు అనేటువంటి ఒక కొత్త విషయాన్ని ప్రారంభించబోతూ ఉన్నాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనం ఉండేటువంటి ఈ బిజీ లైఫ్లో మనకు దొరికేటువంటి కొంత సమయంలోనే దేవుడి గదిలో దీపం పెట్టడం కానీ, లేదా దేవుడికి సంబంధించినటువంటి శ్లోకాలను పఠించడం కానీ, లేదా సమయం దొరికినప్పుడు గుడికి వెళ్ళి ప్రదక్షిణలు వేయడం కానీ, ఇలా ఎన్నో రకాలైనటువంటి ధర్మ మార్గాలను మనం అనుసరిస్తూ ఉంటాం. వీటి గురించి మనం తెలుసుకుని వాటిని ఆచరిస్తే మనకు మంచి ఫలితం లభిస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ మనకు తెలియక ఏదైనా తప్పు చేసేస్తే కొంచెం కూడా ఫలితం రాకపోగా మరి కాస్త పాపాన్ని మూటగట్టుకున్న వాళ్ళు అవుతాం. అంతేకాదు, చేసేటువంటి ఆ పనులలో ఇంకొక చిన్న పనిని కలిపితే రెట్టింపు ఫలితం మనకు లభించే అవకాశాలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అందుకనే అలాంటి విషయాలను వేదాలలో మరియు స్మృతులలో, పురాణాలలో చెప్పబడినటువంటి ధర్మ విశేషాలను అన్వేషించి ఈ ధర్మ సూక్ష్మాలు అనే సిరీస్ ద్వారా మీ అందరికీ అందజేస్తాను. మన హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాను. నా ఆలోచన మీకు నచ్చినట్లయితే నేను చెప్పే ధర్మ సూక్ష్మాలను ఆలకించి ఆచరిస్తారు అని భావిస్తూ ఉన్నాను. మీకేవైనా ధర్మ సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. సెలవు.